బాబా జోష్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. హ్యాపీ బర్త్డే జోష్ బ్యాలెన్స్. ఏ కప్పు, నేను రోజు దీంతో కాఫీ తాగేస్తా. ఏక్ నెంబర్ అని ఉంది. ఇందులో ఏం పెట్టాడో. హే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. జోష్ ఏక్ నెంబర్ ఛాలెంజ్లో విన్ అయ్యాం కదా. జోష్ వాళ్ళు మనకి ఒక గిఫ్ట్ను పంపించారు. అది ఏం గిఫ్ట్ అనేది మనకి తెలీదు. సో మీ ముందే నేను కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఏముంటుందో ఇందులో. కానీ ఇంత పెద్దగా ఉంది. ఏం పంపించారంటారు? చేసేద్దాం. దీనికి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో మనకు తెలియట్లేదు. ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇది బ్యాక్ అయితే తిప్పేస్తావా? తిప్పేస్తా. ఓకే. ఏదేటో మనకి తెలీదు. ఓపెన్ చేసి దాన్ని బట్టి తిప్పుకుందాంలే. ఏ కరెక్ట్గానే ఓపెన్ చేశాను బావా. చాలా కరెక్ట్. ఇదిగోండి ఇదే అన్నమాట జోష్ ఏక్ నెంబర్ ఛాలెంజ్. అది కూడా మా వైపు పెట్టి ఓపెన్ చేశారు చూడు. అండ్ నాకు తెలుసు లోపల ఏముంది ఎలా ఉంది అనేది. నేనే తీస్తా. బాక్స్ని పాడు చేయడం ఎందుకు? బాక్స్ ఇది పట్టుకో బావా. అమ్మ చాలా పెద్ద బాక్స్. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. సూపర్. ఇది ఏం చేయాలంటే ఓకే నేను ఇటువైపు తిప్పుకుంటానే. సరే నాకు ఎగ్జైట్మెంట్గా ఉండాలంటే నా వైపు తిప్పుకోవాలి. ఓకే బాబా జోష్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. చాలా పెద్దగా ఉంది. హే నేను ఒక్కొక్కటే ఓపెన్ చేస్తాను. ఇది చెప్తాను నేను. సర్ప్రైజ్ ఇన్ బాటమ్ లేయర్ 1 లేయర్ 2. ఫస్ట్ లేయర్ తీయాలి, తర్వాత సెకండ్ లేయర్. ఇక్కడ చూడు. ఓకే ఓకే. ఇదిగోండి లేయర్ 1 లేయర్ 2. ఓకే దీన్ని నేను పక్కన పెడతాను. ఇది ఏక్ నెంబర్ ఛాలెంజ్. అదే ఏక్ నెంబర్ జోష్ ఏక్ నెంబర్. వెనకది ప్యాన్ ఉందా? ఉంది. హాయ్ జోష్ స్టార్. ఇలా పెట్టండి. హోప్ యు ఆర్ సేఫ్ అండ్ వెల్. ఫైనల్ గా ఏం చెప్పారు? వాళ్ళు చదివేసుకుంటారు. ఓకే మీరు చదివేసుకోండి. అన్బాక్స్ అయిన తర్వాత వీడియోకి జోష్ అఫీషియల్ జోష్ యాప్ ట్యాగ్ చేయమన్నారు. ఓకే చేద్దాం. ఓకే ఇక్కడ పెట్టేసేయండి. ఓకే జోష్ ఏక్ నెంబర్ హ్యాపీ బర్త్డే జోష్. స్టిక్కర్స్ ఇవన్నీ అంటే జోష్ పెట్టి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఫస్ట్ కాంపిటీషన్లో మనమే టాప్ 10లో వచ్చేసాం. వెరీ హ్యాపీ. మనకి గిఫ్ట్ పంపేశారు. ఇదేదో ఉంది ఫస్ట్ ఇది చూద్దాం. ఓ మాస్కులు. అది అపర్ణ కామేష్ కదా మరి. ఇదిగో నీకొక మాస్క్ నాకొక మాస్క్, నీకొక మాస్క్ నాకొక మాస్క్. ఇదిగో ఇదేదో చూద్దాం. నెక్స్ట్ దీనికి వెళ్దాం. బెలూన్స్ జోష్ బెలూన్స్. హ్యాపీ బర్త్డే జోష్ బెలూన్స్. బూమర్ గాడికి బెలూన్స్ వచ్చేసాయి. ఇది ఏంటిది? నెక్స్ట్ ఏదో డబ్బాలో. హే కప్పు. చెప్పాలి. హే నాకు కాఫీ కప్పు వచ్చిందండి. నేను రోజు దీంతో కాఫీ తాగేస్తా. ఇంకా గుర్తుగా ఎక్కడ ఉంటాయి రోజు. ఇది పెద్దగా ఉంది ఏదో. ఓకే ఇది ఇక్కడికి పెద్దగా ఉంది అనుకున్నా. ఇటు ఓకే ఇవి దీనిపైన ఇలా వాటర్ దానిపైన మూత వేసుకోవచ్చు, లేదా ఇలా కిందైనా పెట్టుకోవచ్చు. ఓకే మేడం. కప్పు ఆడేస్తారేమో.
ఇలా ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఇవి ఒక 4 ఇచ్చారు. దీనికి మళ్ళీ స్టాండ్ కూడా ఇచ్చారు. సూపర్. నేను సిస్టమ్ దగ్గర వాడేసుకుంటాను. నెక్స్ట్ నా కోసం మాస్క్, తర్వాత ఇదేమో ఇదేమిటి? ఇది కార్డ్స్లో ఉన్నాయేంటి? ఏ కార్డ్సే బావా, కార్డ్స్ ఇవి. ఓ సెట్ మాకు సరిపోదు కదా. ఏం కార్డ్స్ మరి? ప్లేయింగ్ కార్డ్సే. ఓపెన్ ప్లేయింగ్ కార్డ్సే. కార్డ్స్ అంటే ప్లేయింగే. ఓకే, అంటే ప్లేయింగే కదా. పేక నేను అనుకోవడం అవే ఇదైతే 2 సెట్లు కావాలి, మరి ఒకటే వచ్చింది. వాటి మీద స్కోర్ అవి ఉంటాయి కదా, సంథింగ్. ప్యాకే. అమ్మో, నాలుగు పెట్టండి. కానీ ఒక సెట్ ఇచ్చారేంటి? నెక్స్ట్ మొబైల్ రింగ్. ఈ మ్యాగ్నెట్స్ అనుకుంటా. మొబైల్ స్టాండ్ ఇది. మొబైల్ రింగ్ ఇది. మొబైల్కి వెనకాల పెడతారు కదా కేసుకి. ఇదిగో ఇలా రింగ్ పెట్టి ఇలా స్టాండ్గా కూడా ఉపయోగపడుతుంది. అదా, ఇది అంటించుకోవడం మొబైల్కి. ఓకే, ఇలాగా. ఓకే, ఇదా. ఓకే, అర్థమైంది. నాకొకటి నీకొకటి. నీదేది? నాది ఇదిగో. ఇద్దరిది ఒకటే, సేమ్ టు సేమ్. పెట్టేయండి, పక్కన పెట్టేయండి. నెంబర్ 1. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనుకున్నాను అవి, అందుకే చెప్తామండి. నెక్స్ట్ 2 హ్యాండ్ బ్యాండ్స్ వచ్చాయి. EkNumber జోష్. ఓకే, నీకో బ్యాండ్, నాకో బ్యాండ్. వీడియో ఇదాకా వేసేస్తాం. జోష్. నేను ఫుల్ జోష్, ఆవిడేమో EkNumber. నేను తర్వాత వేసుకుంటా. ఇది తొండిది. ఓకే, నెక్స్ట్ 2 కీ చైన్స్ ఇచ్చారు. 2 కాదు, ఇంకా 2. ఓకే, EkNumber కీ చైన్స్. ఇంకోటి 1 అని ఉంది. ఇది EkNumber అని ఉంది. అక్కడ నిలబెట్టాను, నేను స్టడీ చేయనా. ఏ మ్యాగ్నెట్ వెనకాల అదిగో. మ్యాగ్నెట్ ఇది నాకేమో తెలియట్లేదు. ఇది తీయాలేమో, స్టిక్కర్ లా ఉంది, తీయాలేమో. లేదు, ఇదిగో పొడి రాళ్ళతో ఉంది మ్యాగ్నెట్. ఇది మరి ఎక్కడ అంటిస్తావు? నేను ఎక్కడ? ఇలా పెట్టి పక్కన పెట్టి. ఇవి జోష్ బర్త్డే కదా, అందుకని ఇల్లంతా డెకరేషన్ చేసుకోవడానికి చమ్కిస్. మనం 3వ తారీఖు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్లోకి వెళ్దాం. ఓకే, అందులో ఏం పెట్టాడో. సర్ప్రైజ్ అన్నాడు కదా ఇందాక. జోష్ EkNumber. బొబ్బలే ఉంది బావా. ఓపెన్ చేస్తా. ఇది వాల్కి హ్యాంగ్ చేసుకునేది అనమాట. వైర్ ఉంది బావా, దీనికి ఏదో వెలుగుతుంది అనుకుంటా. వైర్ ఉంది వెనకాలంతా, లైటింగ్ వస్తుంది. బాగుంది ఇది. ఇదిగో దీనికి చార్జ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. లైట్స్ ఏమైనా వెలుగుతాయి అనుకోండి. ఇది ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు. ఓకే, సూపర్. తీసేయి, పెట్టేద్దాం. అది తీయి. అలాగే బాగుంది. నేను చూడలే. ఓకే, పింక్ కలర్ వచ్చి ఇది ఫేస్ మీద బాగుంది. కలర్స్ ఏమైనా మారుతుందా? పింకే మొత్తం బాగుంది. నీ ఫేవరెట్ కలర్ కదా పింక్. నా మాట అనుకుంటా, నువ్వు చెప్పు. చాలా చాలా బాగుంది. పింక్ ఒకటే కలర్ మారదు అనుకుంటా. మారట్లే, అంతే. బాగుంది, సూపర్. మొత్తం ఏమొచ్చాయో చూసేద్దాం ఇప్పుడు. ఒక జోష్ లైట్ ఫ్రేము, మాస్కులు,
కీ చైన్స్, బెలూన్స్, కప్పు, వాటిపైన కప్ పైన ఉన్న లిడ్స్ అవి, ఒక బ్యాండు, కార్డ్స్, మొబైల్ ఆర్డర్స్ అనుకోపోను. మొబైల్ హోల్డర్స్. ఇది ఏంటో అర్థం కాలే, 1 అని ఉన్నాయి, నెంబర్ 1 అని ఉంది. ఇవి డెకరేషన్వి. ఇంకా హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్, ఇంకో విష్ లెటర్. ఇదే మాకు జోష్ నుంచి వచ్చిన గిఫ్ట్ ప్యాక్. చాలా చాలా బాగుంది కదా. జోష్ స్టార్. ఇదేనండి జోష్ నుంచి వచ్చిన గిఫ్ట్ ప్యాక్. మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముంబై వ్లాగ్స్ కూడా వెంటనే అప్లోడ్ చేసేస్తాం. ఇంకే అప్పటిదాకా దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. శభాష్, ఇక బయలుదేరండి.